హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవార్డు రాకపోవడంతో కావ్యపై సీరియస్ అయిన రాజు. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అవార్డు రాకపోవడంతో రాజు అయితే సీరియస్ గా కవిత ఇలా అంటూ ఉంటాడు. 10 సంవత్సరాల నుంచి నా కంపెనీకి వస్తున్న ప్రెస్టీజియస్ అవార్డు ఇది నీ కారణంగా పోయింది, దీనికి కారణం నువ్వే అని తిడుతూ ఉంటాడు. దీనికి కావ్య ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, కూడా ఊహించలేదు. మా ఇంట్లో మా అమ్మ ఆరోగ్యంపై దెబ్బ కొట్టావు, బయట మా కంపెనీపై దెబ్బ కొడుతున్నావు, దీనికి కారణం అంతా నువ్వే అని రాజు అయితే తిడుతూ ఉంటాడు. దీనికి కావ్య ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అయినా ఇన్ని చేసినా నీ మీద నాకు ఏదో ఒక మూలన ప్రేమ ఉండేది, ఇంకా దీని వల్ల ఆ ప్రేమ కాస్త చచ్చిపోయింది. ఆ మాటలకు కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అయినా మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అసలు అనుకోలేదు. మా మీద పగతో వేరే కంపెనీలో జాయిన్ అయ్యి వాళ్ళకి అవార్డు వచ్చేలా చేసావు, వాళ్ళకి డిజైన్స్ వేసి ఇచ్చావు. ఇంత మోసం ఆడి నీ జన్మలో క్షమించాను, ఇంకా జన్మలని మొహం కూడా చూడను, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాజైతే తెగేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఇంకా రుద్రాని అయితే మంచిగా అయిందని అలాగే చూస్తుంటుంది. రాజు మాటలకు స్వప్న కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఇంకా కావ్యం తిట్టి రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి, అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి, నా మాట ఒకసారి వినండి అని కావ్య ఎంత ఆపినా కూడా రాజు ఆగానే ఆగాడు, అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. తన మాట అసలు పట్టించుకోడు. తన వల్లే తన భర్తకి అవార్డు రాలేదు అని కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. రాజన్న మాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.